మన కర్మల్ని కానీ గ్రహస్థితుల్ని కానీ కూడా ఈ ఆర్ఎస్ స్కానర్ ద్వారా కనిపెట్టవచ్చా సార్? అవునండి. ఇప్పుడు మనకి కాలసర్ప దోషం ఉంది. అవును. కాలసర్ప దోషం ఉందా లేదా ఇక్కడ ఐడెంటిఫై చేయొచ్చు. చేసి మనం కాళహస్తి వెళ్లకుండానే కాళహస్తికి పోయినప్పుడు ఆ కాళహస్తి క్షేత్రం ఉంటే కాలసర్ప దోషం వల్ల చూపించదు స్కానర్తో చెక్ చేస్తే కూడా. ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ గోకర్ణం వెళ్ళాం అనుకోండి, అవును, పితృదోషాలకు పరిహారం చేస్తారు అక్కడ. అవును. ఆ పితృదోషము ఆ క్షేత్రంలో వెళ్ళి నువ్వు ఉన్నప్పుడు మీకు పితృదోషం ఉందా అని చెక్ చేస్తే ఉండదు. అంటే క్షేత్ర మహిమ అది. ఓకే, ఓకే. క్షేత్రంలో ఉన్నప్పుడు ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ వాళ్ళకి అంటదు, కానీ మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే అక్కడ దర్శనం చేసుకుని వచ్చినాక మీ కాలసర్ప దోషం ఇంకా కంటిన్యూ అవుతుంది అన్నప్పుడు దీనికి ఏ గ్రహ దోషం ఉందో ఆ పరిహారం చేసుకుంటే ఆ కాలసర్ప దోషం పోతుంది. అది గురుగ్రహ దోషం ఉన్నా పోతుంది, శనిగ్రహ దోషం ఉన్నా పోతుంది, రాహుగ్రహ దోషం ఉన్నా పోతుంది అనమాట. దాన్ని పెట్టుకోవడం వల్ల అన్ని బ్యాలెన్స్ అయిపోతాయి. ఒక్క స్టోన్ తో అన్ని కూడా బ్యాలెన్స్ అయిపోతాయి. మరి నక్షత్రాలు రాశుల ప్రభావం కూడా ఉంటుందా? 100%. ఇదంతా సైంటిఫిక్ జ్యోతిష్యం అంటే ఏదో కాదండి. నక్షత్రాలు, రాసులు, గ్రహస్థితులు, లగ్నాలు అన్ని బేస్ చేసుకుని ఇది చెప్తుంది. అక్కడ ఏంటంటే కుండలి చూసి చెప్పడం. ఇక్కడ రూపాంతరం ఏం చెందింది అంటే అక్కడ కేవలము ఒక కుండలి చూసి వాళ్ళ జన్మజాతక ప్రకారం ఉన్నటువంటి లగ్నం ఏంటి, వాళ్ళకి ఏ గ్రహస్థితులు ఉన్నాయి, అవే గ్రహస్థితులు ఇప్పుడు ఉన్నటువంటి తత్కాల గ్రహస్థితి ప్రకారంగా ఈ గ్రహాలు గోచారములో ఎక్కడెక్కడ సంచరిస్తున్నాయి, స్టాండర్డ్గా ఉన్నటువంటి జన్మజాతకంలో అవి అలాగే ఉంటాయి. కానీ ఇప్పుడు ఆ గ్రహాలు ఎక్కడెక్కడ కుండలి గోచార ప్రకారంగా ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి ఈ సమస్యలు మీకు వస్తున్నాయి,